మీరు ఎప్పుడైనా రాధా మనోహర్ దాస్ గారిని కలిసారా? ఎందుకు కలవాలి? ఇప్పుడు ఆయన 26 క్వశ్చన్స్ ఏవి పెడుతున్నారు, క్రైస్తవ తొత్తులు అండ్ కుక్కలు అన్నట్టు మాట్లాడుతున్నారు. అండ్ మీరు 50-50 గాళ్ళు కూడా అని ఆయన అంటున్నారు. సో ఇప్పుడు ఇందులో ఆయన చెప్పేదానిలో ఎంతవరకు కరెక్ట్? రోడ్లో కుక్క మొరుగుతుంటది, వీధి కుక్క మొరిగింది అనుకోండి, దాని మాటలను కూడా సీరియస్గా తీసుకొని, దాని మొరుగును కూడా సీరియస్గా తీసుకొని దాన్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేసామంటే మనకేం పని లేదని అర్థం. ఒకవేళ కుక్క మొరిగిందన్న దాన్ని సీరియస్ తీసుకున్నప్పుడు ఎందుకు మరిగి ఉంటుంది, దొంగ ఏమైనా వచ్చాడా అనేది అందులో ఒక మీనింగ్ ఉంటుందేమో. కానీ రాధా మనోహర్ దాస్ మొరిగే దాంట్లో అసలు మీనింగ్ ఉండదు. ఎందుకంటే బొకడా బైబుల్ అంటాడు, క్రైస్తవులు 50-50 అంటాడు, ఈట మాట్లాడతాడు కదా. ఏంటంటే మారు మనసు ద్వారా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళు. మారు మనసు అంటే అంతకుముందు ఇంకో మనసు ఉందని. మారు మనసు అంటే మరో మనసు, ముందు మనసు ఉండాలి. మరో మనసు వచ్చినవాడే క్రైస్తవుడు అవుతాడు. ముందు మనసు ఏంటి? నేను నమ్మినటువంటి దేవుళ్ళు కానీ, నేను చేసినటువంటి పనులు కానీ, నేను నా ఆలోచన విధానం కానీ ఇదంతా తప్పు అనేదే కదా మరో మనసు అంటే. సారా అవుతున్నాను, ఆస్వాదిస్తూ ఉన్నాను. అయితే మరో మనసు అంటే ఏంటి? సారా ఎందుకు తాగాలి నేను ఇప్పుడు, నేను దొంగతనం ఎందుకు చేయాలి, ఇది మారు మనసు అంటారు. ఇప్పుడు చెప్పు, ఇది బైబుల్ చెప్పింది. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ కోసం ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించండి అని. కాబట్టి క్రిస్టియన్ అంటేనే మరో మనసు వచ్చినాడు. మరో మనసు అంటే అర్థమేమని? సెకండ్ ఇన్నింగ్స్ అనేది. కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ ఉన్నవాడే క్రిస్టియన్ అవుతాడు. వీడేంటి పుట్టుతో నువ్వు క్రిస్టియన్ అంటే, పుట్టుకతో ఎవడు క్రిస్టియన్ ఉన్నాడు అంటే వీడికి ఆ చిన్న విషయం కూడా తెలియకుండా ఒక విషయంలో ఈ వ్యక్తిని మెచ్చుకోవాలి, ఒక మొత్తం కొనుక్కొని చివరిలో కొన్ని పెట్టుకుంటాడు. దాని అర్థం ఏంటంటే ఏమీ లేదని, ఎక్కడో కొంచెం మిగిలిపోయిందని నేను అంటారు. అంటే పుట్టుకతో క్రిస్టియన్ ఉండడు, రెండవసారి పుట్టినోడు క్రిస్టియన్ అవుతాడు. బైబుల్ రాయబడింది కదా, పైనుండి పుడితేనే కానీ, రెండవసారి పుడితేనే కానీ అని. రెండవసారి పుట్టినోడే క్రిస్టియన్ అవుతాడు. వీడేమంటాడు? మొదటిసారి క్రిస్టియన్ అంటాడు. మొదటిసారి క్రిస్టియన్ అనేది బైబుల్ డెఫినేషన్ కాదు. యేసు చెప్పింది రెండవసారి పుట్టాలని. అంటే వీడికి ఆ మాత్రం కూడా తెలియకుండా ఇలాంటి అజ్ఞాని 26 ప్రశ్నలు రాశాడంట. అవి ప్రశ్నలు రాసినాడు ఒక మనిషి. వాడు బుర్ర ఇప్పుడు మీ పుట్టుకతో క్రిస్టియన్ అన్నాడంటే వాడిది ఏ బుర్ర అనుకోవాలి వాడిది. తర్వాత వీడు ఆధ్యాత్మికత గురించి బోధిస్తాడు. ఏమని? గతంలో ఒక ఆడియో బయటకు వచ్చింది. ఏమని బయటకు వచ్చింది? 100 మంది పిల్లలు కంటాడంట. వేసుకున్నది సన్యాసి రూపం, చేసేవి సన్యాసి పనులు. వేసుకున్నది ఏంటి? సన్యాసి రూపం, చేసేదేంటి? సన్యాసి పనులు. ఈ సన్యాసి కంటే 100 మంది పిల్లలు కంటాడంట. 100 మంది పిల్లలు కన్నప్పుడు పెళ్లి చేసుకుని రావచ్చు కదా. ఈ సన్యాసి రూపం ఏంటి అంటే, బయటకేమో సన్యాసి రూపాన్ని వేసుకొని లోపలేమో సన్యాసి పనులు చేసి ఇలాంటి వాడు వచ్చి బైబుల్ అంటాడు, బొకడా బైబుల్ అని. ఇప్పుడు చెప్పు. అందుకని వీడు డిచ్కి బాబా అని పెట్టాడు. అంటే ఒక అమ్మాయితో కిచిడి కలుపుతూ ఉంటే డిచ్కి అని పెట్టాడు. అంటే ఆమె కిచిడి చేస్తున్నా అంటే డిచ్కి అంటాడు వీడు. అంటే కిచిడిని తిరగమలిస్తే డిచ్కి అని. అలా వచ్చింది డిచ్కి బాబా అని. ఇలాంటి వాళ్ళ మాట కూడా సీరియస్ తీసుకొని నన్ను అడిగి టైం వేస్ట్ చేస్తారు. తప్పు కదా. అంటే